తమకు ఉద్యోగ పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2008 డిఎస్సీ అభ్యర్థులు ప్రజాభవన్ ఎదుట ధర్నాకు దిగారు. 1399 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జీవో నెంబర్ 9 తెచ్చి కేబినెట్ అప్రూవల్ చేసి సంవత్సరం గడిచిందని అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రలో లేని రీతిలో రెండోసారి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్స్ సర్టిఫికేట్స్ తీసుకుని 4 నెలలు అవుతుందని, ఒరిజినల్స్ సర్టిఫికేట్స్ లేనందున బయట ఉద్యోగాలు కూడా చేసుకోలేకపోతున్నామని వాపోయారు. ఇంట్లో వాళ్లపై ఆధారపడలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మాకు వెంటనే ఎస్జిటి ఉపాధ్యాయ ఉద్యోగానికి పోస్టింగ్లు ఇవ్వాలని అభ్యర్థులు వేడుకున్నారు. డిఎస్సీ 2008 అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి 100 రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు మాకు ఉద్యోగ ఆర్డర్లు ఇవ్వకపోవడం చాలా దారుణం. ఎందుకంటే ఉన్నటువంటి ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయి మేము రోడ్డు మీద పడ్డాం. మాకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి బయట సమాజంలో ఇంట్లో కుటుంబానికి చెప్పుకొని మురవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా యొక్క సమస్యను త్వరగా తేల్చాలి. ప్రజాభవన్కి వచ్చినా కూడా ఇదిగో అయిపోతుంది అదిగా అయిపోతుంది అని చెప్పేసి మాటలు చెప్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా సమస్యను ఏమాత్రం పరిష్కరించకుండా మమ్మల్ని ప్రభుత్వం కాలయాపన చేసే ధోరణిలో అవలంబిస్తుంది. దయచేసి ఇప్పటికైనా మా సమస్యను సత్వరమే పరిష్కరించి మాకు త్వరగా న్యాయం చేసి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. మేము డిఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్థులం. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తాం, ఇదిగో ఇస్తాం తాసారం చేసినాక తర్వాతకి ప్రజాప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పగానే చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాతకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. వెరిఫికేషన్ జరిగి 100 రోజులు గడిచినా కానీ మాకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంటి దగ్గర బయట ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారని అందరు చెప్పడం కానీ మా ప్రజాప్రభుత్వాన్ని మేము అవహేళనకు గురవుతున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 3 నెలలుగా మాకు జీతాలు లేక చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి మేము రోడ్డుల మీద పడ్డాం. వారంలో ఇస్తాం, 2 వారాల్లో ఇస్తామని చెప్తారు, మాట తప్పుతూనే ఉంటారు. దయచేసి మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.